దేవుని సంగమా జీవగల దేవుని సన్నిధానానికి చేసిన మీ అందరికీ కూడా మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో శుభవందనలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారు కదా? హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తి గల దేవుని నామమునకు యుగయుగములు మహిమ కలుగును గాక. ప్రభువుకు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు వాక్య ధ్యానాంశము అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీ సంఘానికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిది నిశ్చలముగా పట్టుకుందాం. సరిపోతుందండి. వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడట? నమ్మదగిన వాడు. వాగ్దానం అనగా నేను మీకు ఇస్తాను, లేక మిమ్మల్ని దీవిస్తాను, మీతో ఉంటాను, ఇవి మిమ్మల్ని కాపాడుతాను అని ఈయన వాగ్దానం చేసే దేవుడట ఈయన ప్రియమైన సంగమం. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు. ఆయన చేసిన వాగ్దానాన్ని ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చుకొని ఉన్నాడు ప్రియమైన సంగమం. మరి అలాగే లోకంలో ఎవరు చేయగలుగుతారు? చాలాసార్లు దేవుడి కంటే మనుషులు ఎక్కువ మంది మనుషులు నమ్ముకుంటుంటారు. తొందరగా ఏదైనా అవసరంకి ముందు ఎవరి దగ్గరికి వెళ్తామండి? మన పక్కన మనుషుల దగ్గరికి వెళ్తాం కదా. అయితే అలాగని మనుషులు ఎవరిని తృణీకరించవద్దు. గడ్డి పోస కూడా విలువైంది. కానీ దేవుడు యెహోవా ఏమంటున్నాడంటే మనుషుల్ని నమ్ముకోవద్దు అంటాడు. యెహోవానే నమ్ముకోమని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే మనుషులు నమ్ముకుంటే ఒకవేళ చేద్దాం అనుకోవచ్చు, పరిస్థితులు అనుకూలం కాకపోవచ్చు, కానీ వాళ్ళు చేయనప్పుడు అయ్యో నాకు సహాయం చేస్తాడనుకున్నాను, వారు చేయలేరని చెప్పి మనము బాధపడతాం, భంగపడతాం, అనుకున్నది నెరవేరలేదని ప్రియమైన సంగమం. అందుకే దేవుడు అని యెహోవా ఏమంటున్నాడంటే కీర్తన గ్రంథం 118:8 చూడండి, ఆయన ఏమంటున్నాడు? 118 అధ్యాయం వచ్చిన మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. సరిపోతారు. మనుషులను అంటే మనుషులు ప్రేమించడం దాటలేదు, అవును, మనుషులతో ఉండడం దాటలేదు, మనుషులు తృణీకరించడం దాటలేదు ఆయన. కానీ నమ్ముకుంటూ అనగా ఆధారపడుతున్నట్టు వస్తే ఏమండి మనుషుల మీద ఆధారపడతారు. బహుశా ఆశ్రయించి దొరకపోవచ్చు. కాబట్టి ఎవరు నమ్ముకోవాలట? యెహోవాను నమ్ముకోవాలట. ఇంకా 9వ వచనం ఏమన్నా చూడండి, రాజులను నమ్ముకున్నట్టే యెహోవాను ఆశ్రయించమని. రాజులు చూసినట్లయితే వాళ్ళకి అధికారం ఉంది, రాజ్యాలు ఉన్నాయి, అవండి, వారు ఏదైనా చేయగలుగుతారు. కానీ వారిని కూడా నమ్మకొద్దు అంటాడు. ఎందుకంటే వారి ప్రాణం కూడా వారి ఆధీనం లేదు, వారి సైన్యం కూడా వారి ఆధీనం లేదు ప్రియమైన సంగమం. ఒకవేళ నమ్ముకున్నట్లయితే వారు చేయలేకపోవచ్చేమో. రాజులు కదా చేస్తారనుకోవచ్చు, అధికారులు కదా చేస్తారనుకోవచ్చు, వాళ్ళు చేయలేకపోతారేమో. 33:16 చూడండి, రాజులు ఏం రాయబడదు? ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరులను అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రం అక్కకి రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. కనుక రాజులను కూడా నమ్ముతుందంట. అంటే ధృవీకరించొద్దు అంటలేదు సుమా, రాజును శపించమని అంటలేదు, మీరు పనికి రావాలని అనొద్దు. కానీ మనుషులు నమ్ముకోవాల్సిన దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన మాత్రమే నమ్ముకోవాలి. నరులు వారి ప్రాణం వారి ఆధారం లేదు, వారి తెలిసిన వారి ఆధారం లేదు. రాజ్యాలైన రాజుల సైతము వారి ప్రాణం వారి ఆధీనంలో లేదు, వారి చేయవలసింది కూడా వారికి ఆధీనంలో లేదు. మరి ఎవరిని నమ్ముకోవాలంటే కీర్తన 146 ఆలోచన చెప్తున్నాడు చూడండి. ఆయన ఆకాశము భూమిని
సముద్రమును దానిలోని సర్వస్వము చూపించిన వాడు ఆయన ఎన్నడూ మాట తప్పుడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఆయన ఆకాశము సర్వ సృష్టికి చక్రవర్తి అయిన దేవుడైన ఆయనకే సాధ్యం. అలాంటి ఆయన కనుక నమ్ముకుంటే మాట తప్పడంట ఆయన తీవ్ర సంగమం. అలాంటి ఆయన వాగ్దానం చేస్తే ఏమండి తప్పనిసరిగా జరిగి తీరుతుందట. మన ఆయన ఎవరితో వాగ్దానం చేశారండి? చేసిన వాగ్దానము ఎలా నెరవేర్చాడు చూద్దాం తీవ్ర సంగమం. ఏమండి ఆయన ఎన్నో వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో తన యొక్క ప్రియమైన పిల్లలకి చేసి అవన్నీ కూడా నెరవేర్చిన దేవుడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, మాట తప్పని వాడు, చేసి చూపించే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనకి వాగ్దాన విషయంలో మనకి జ్ఞాపకం వచ్చేవారు ఎవరంటే అబ్రహాము గారు కదండి. దేవుడు మనుషులకు ఒక నిబంధన చేస్తాడు, నువ్వు అది చేస్తే నేను చేస్తానని తప్పనిసరిగా. ఏమండి దేవుడికి నీతి కావాలి, యథార్థత కావాలి, పరిశుద్ధత కావాలి. ఈ ఉండి దేవుడిని ఆశ్రయిస్తే ఎవరిని తోసివేయడు. అలాంటి వారే ఏమండి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని చెప్పాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సంగమా, ఆయన అబ్రహాము అన్నాడు కదా, అబ్రహామా నేను నీకు చూపించే దేశానికి నువ్వు వచ్చి అక్కడ నేను గొప్పగా ఆశీర్వదిస్తానని చెప్పాను. చూడండి ఎక్కడ రాబడుతుంది? ఆది కాండము 12వ అధ్యాయంలో రాబడింది. చూడండి అందరు తెలియదు 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూడండి, చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశంలో నీ బంధువులందరూ నీ తండ్రి ఇంటిని నీవు బయలుదేరి నేను నీకు చూపించి దేశంలోకి వెళ్ళము, నిన్ను గొప్పగా జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు, నీవు ఆశీర్వాదముగా నువ్వు నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించే వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళ ఈడుగా 75 ఏళ్ళ ఈడుగా 75 ఏళ్ళ మరి ప్రాయంకాల వయసు వెళ్ళినప్పుడు దేవుడు ఆరా నుంచి అబ్రహాముని కనాను తీసుకొచ్చామని చెప్పారు. ఏమండి అబ్రహాముకి వచ్చేమని చెప్పిన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నేను ఆశీర్వదిస్తానని చెప్పాను ఆయన. నీ నామము గొప్ప చేస్తానన్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? నమ్మదగిన వాడు. పూర్వకాలంలో అబ్రహాము చేసిన వాగ్దానం నెరవేర్చినప్పుడు ఏమన్నాడంటే నీ నామము గొప్ప చేయుదును అనగా అబ్రహాము ఈ లోకంలోంచి వెళ్ళిపోయి కొన్ని 100 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము నామం ఇంకా కనిపించబడుతుంది. దేవుని నమ్ముకుంటే ఆయన వాగ్దానము ఏమంటే చేసింది దేవుడు కనుక ఆయన తప్పనిసరిగా ఆ మనుషుల పేరు వారి లోకం నుంచి వెళ్ళిపోయినా కూడా తరతరాలకి చూపించే దేవుడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. దేవుడు చెప్పిన మాటను, దేవుడు చేసిన వాగ్దానాన్ని ప్రియమైన సంగమా, ఆ వాగ్దానం పట్టుకొని అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా ఆరాము నుండి కనాను దేశానికి వచ్చేసారు. కనాను దేశానికి వచ్చేసి ఆయన కనాను దేశంలో ఉన్నప్పుడు చాలా కాలం అయిపోయింది. ప్రభువా నన్ను ఆరా నుంచి పిలిచావు, కనాను దేశానికి రమ్మని వచ్చేసాను ఆయన, మరి నాకు ఇప్పుడు నేను ఆశ చేస్తావు, నన్ను ఎప్పుడు దీవిస్తావు అని అడిగినప్పుడు అప్పుడు ప్రభు ఏమంటాడంటే ప్రియమైన సంగమా, అంటే ఆయన ఏమంటాడంటే నేను ఇచ్చినది తప్పనిసరిగా నెరవేర్స్తానని చెప్పి అబ్రహాముకి గాఢ నిద్ర కలగజేసి అబ్రహాముకి పోయే సంతానం, ఆ సంతానంలో సంతానం వారు గొప్ప జనంగా ఏమైనా అవుతారు. ఆ తర్వాత వారు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఇలా ఉంటారు. ఆ తర్వాత ఇదే దేశానికి ఎలా తిరిగి వస్తారో అబ్రహాముకి ఏమండి ఆయన సమస్తము చూపించేశాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక.
ఆ విషయము ఆదికాండము 15వ అధ్యాయం 6 నుంచి 16 వచనంలో రాయబడ్డది. చూడండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఇచ్చెను. మరియు ఆయన ఈ దేశంలో స్వతంత్రించుకున్నట్లు దానిని ఇచ్చినకు కల్దీయులను ఊరిన పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభుని యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకోదనని నాకెట్లు తెలియనగా ఆయన 3 ఏళ్ల బియ్యము, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టెలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా ఎదురు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుముకు ఖండించి లేని కణమును దాని కణమును గదిలో ఉంచెను. పక్షులు అతడు కన్నెప్పలేదు. గద్దలు వాళ్ళ కన్నెప్పల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశాను. ప్రొద్దుగుక్కపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టాను. భయంకరమైన కడిగి చేతి అతని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనములకు నేనే తీర్పుదురు. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదురు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టుదవు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి వచ్చిందని నిశ్చయంగా తెలుసుకోమని అబ్రహాముతో చెప్పాను. ప్రభువుకు ప్రియమైన సంగమా, అబ్రహాముకు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని ఆయన కలలో చూపించేశారు. మరి ఇప్పుడే ఎందుకు చేయట్లేదంటే దేవుడు నీతి న్యాయం గల దేవుడు కాబట్టి ఈ కనాను దేశంలో ఉన్న 7 జాతుల్లో అమోరీయులైన వారి యొక్క అక్రమం సంపూర్తి కాలేదట. పాపం పడదే కానీ దేవుడు వారికి ప్రతిఫలం ఇవ్వడు. అందుకని 400 సంవత్సరాలు పడుతుందని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఎవరికైనా శిక్ష వేయలేడు, తొందరగా దేవుడు శిక్ష వేయడు. వారి యొక్క పాపము పండాలి. వారి అక్రమము ఏమైందంటే అంటాడు కదా, ఆ రకం ఇంకనూ సంపూర్ణం కాలేదు. కాబట్టి నీ 4వ తరం వారికి వస్తారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఆ విధంగా అబ్రహాము గారికి ఆయన వాగ్దానం చేసే దేవుడు ఎవరండి? నమ్మదగిన వాడు. నమ్మదగిన వాడు కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అలాగ 12 మంది గోత్రకర్తలను కనాను దేశంలో నుంచి ఆ తర్వాత ప్రభు చెప్పినట్లుగా కనాను దేశంలో గొప్ప కరువు రాగా వారు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు ఉండగా వారందరూ కూడా కఠిన బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు జనమంతా కూడా దేవుడైన యెహోవాకు మొరపెట్టారు. దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు అప్పుడు దేవుడైన యెహోవా మరలా అబ్రహాముకి ఇచ్చిన ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలు జనాంగంతా కూడా కఠిన బానిసత్వంలో వచ్చి తప్పించి ప్రియమైన సంగమ కనాను దేశానికి తీసుకెళ్ళడానికి మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. అధికారిక నాయకుడిగా మోషేని ఏర్పాటు చేసుకుని గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాన్ని దేవుడు చేసి కనాను పురమాలలోకి తీసుకొస్తాడు. ఎక్కడికండి? కనాను పురమాలలోకి తీసుకొస్తాడు. ఎవరిని? ఇశ్రాయేలు జనాంగా. అప్పటి వరకు దేవుడు మోషేకు తోడండి గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యం చేసి ఫరో చేతి నుంచి ఏ మానవుడు తప్పించుకోలేడు. అలాంటిది ఆ దేవతలుగా తీర్పు తెచ్చి నేనే నిజమైన దేవుడని తెలియజేసి ఇశ్రాయేలు జనాంగాన్ని కనాను పొరుమేరలోకి అనగా మోయాబు దేశం యొక్క సరిహద్దులోకి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత మోషేతో అంటాడు, మోషే నీకు ఇచ్చిన ఆయుష్కాలం నీకు అయిపోయింది కాబట్టి ఇదిగో ఈ మోయాబు మైదానంలో ఉన్న పిస్గా కొండలో ఉన్న నెబో శిఖరం మీదకు నువ్వు వెళ్ళు, అక్కడి నుంచి కనాను దేశానంతా నీకు చూపిస్తా.
దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుడు చూపిస్తే మనం చూడగలుగుతాం. సాధారణంగా మనుషుల వరకు కూడా అవండి దేవుడి యొక్క ప్రత్యక్షం చూడలేదు, కానీ దేవుడు చూపిస్తే చూడగలుగుతాం. ఇక్కడ ఉన్నవారు మన పనులకు చూడగలుగుతామండి. దేవుడు చూపిస్తే చూడగలుగుతాం. స్టెఫన్ ఏమంటాడు కదా, స్టెఫన్ రాళ్ళతో పడుకుంటారు యూదులు. ఏమంటాడు ఆయన? ఇదిగో పరలోకము తెరవబడి పరలోకము మహిమకర సింహాసనంపై దేవుడు కూర్చుంటాడు, నేను చూస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుడు చూపిస్తే చూడగలుగుతాం. మన కన్నులకి ప్రియమైన సంగమా, ఈ లోకంలో ఎన్ని పెద్ద పెద్ద కెమెరాల వచ్చి కూడా చూడలేనంత శక్తిని దేవుడు ఇచ్చిన దేవుడు నామ మహిమకరంగాక. దేవుడు చూడమంటే మనం చూడగలుగుతాం. ఆ కనాను దేశమంతా కూడా మోషేకి చూపించి, మోషే అన్నాడు, ఇదిగో నూను కుమారుడైన యెహోషువను నువ్వు అభిషేకించు. అతడు ఈ ఇశ్రాయేలు జనాంగానికి నాయకుడు కూడా నడిపిస్తానని చెప్పినప్పుడు నూను కుమారుడైన యెహోషువని అతను అభిషేకించి మోషే దేవుని నిర్దేశిస్తాడు. ఆ తర్వాత మళ్ళా దేవుడు యెహోవా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మళ్ళా యెహోషువతో ఆయన వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం చూడండి, యెహోషువ గ్రంథము, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పుకోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దేవాలయము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. 9 నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నెబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడేయకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుకున్న దేవుడికి స్తోత్రం కలుగుగాక. యెహోషువతో మళ్ళా నిబంధన చేస్తున్నాడు ఆయన. ఏంటంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథం దేవుడైన యెహోవా మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథం, దాంట్లో ఏమున్నాయంటే ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఉన్నాయి. అలాగా న్యాయం అంటే ఏమిటో తెలియని వారికి న్యాయం, యథార్థత ఏంటో తెలియని వారికి యథార్థత, పరిశుద్ధత అంటే ఏంటో తెలియని వారికి పరిశుద్ధత దాంట్లో రాయించాడు. దాని గురించి చెప్తూ యెహోషువ ఇక్కడ నుండి ఈ కనాను దేశాలంతా కూడా నువ్వు స్వాధీనపరచుకోవాలంటే నేను మోషేకు తోడుకున్నట్టుగా నీకు కూడా తోడుకుంటాను. అయితే నేను మోషేకు సెలవిచ్చినట్లుగా ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏం చేయాలన్నా బోధించడం తప్పుకోకూడదు. అంటే ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడి సెలవిచ్చిన ప్రతి మాట కూడా ఇశ్రాయేలు జనాంగానే చెప్పాలి. ఒక మాట చెప్తానండి, దేవుడిని యెహోషువని నాయకుడిగా నిలబెట్టుకుని ఆ కనాను దేశమంతా కూడా జయింపు చేసి వారు పని ఇచ్చేసాడు. అప్పుడు అయిపోయింది కదా చెప్పడం. మళ్ళా ఇంకెందుకు ఉంచాడు ఇది, మళ్ళీ ఇంకెందుకు ఉంచాడు ఆలోచన చేయండి. అనగా దేవుడు యెహోవా ఇశ్రాయేలును మాత్రమే ప్రేమించలేదు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఆనాడు పూర్వకాలం ముందు ఇశ్రాయేలు ప్రజలు నా ఆజ్ఞలను, కట్టడలను, విధులను గైకుంటే, నా మాటను గైకుంటే వారిని ఆశీర్వదించాను. ఈ తరంలో ఉన్న మీరు కూడా, ఏ తరంలో ఉన్న వారైనా కూడా నా మాటలు కొనుక్కుంటే మిమ్మల్ని ఆశ్రయిస్తారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అందుకే పరిశుద్ధ గ్రంథంలోని అన్ని కూడా మానవుడికి మాదిరిగా ఉంచాడు. ప్రియమైన సంఘం మాదిరిగా ఉంచాడు. ఆయన అంటున్నాడు కదా, ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపు తప్పుకోకూడదట. మరి తప్పిపోయేవారు ఎవరు ఉన్నారంటారా? ధర్మశాస్త్రం మన పరిశుద్ధ గ్రంథం అనుకుంటాం. బోధించడంలో తప్పిపోయేవారు ఎవరున్నారా? తప్పిపోవడం అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టుగా చెప్పకపోవడం, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టుగా ప్రభువు చెప్పమన్నట్టుగా చెప్పకపోవడమే తప్పిపోవడం. కొంతమంది చేద్దాంలో చూస్తారు, కొంతమంది మనుషులు చూసి వాడు చెప్తారు, అవునండి, మనుషులు సంతోషం పెట్టడానికి చెప్తారు. చాలా మంది ఇచ్చిన ఆశీర్వాదాలు కావాలి. ఆయన కోపపాటు పెడతానని ఇష్టపడరు, ఆయన శపిస్తానంటే ఇష్టపడరు. కానీ శాపము ఆశీర్వాదం రెండు కూడా పెట్టాడు. రెండు చెప్పాలి ప్రియమైన సంఘం. అందుకే అది ఏమంటాడంటే తప్పిపోకూడదు. ప్రతి పొల్లేనైనా సొల్లైనా తప్పనిసరిగా మీ ప్రజలకు ఆయన ఏమన్నాడంటే చెప్పమన్నాడు. అది చూసినట్లయితే లోకంలో చాలా మంది తప్పిపోతున్నారు. అందుకే కదా ఆయన రాయించాడైనా ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింప తప్పిపోకూడదు. తప్పిపోయే వారు ఉన్నారు ఎక్కువ మంది, ఉన్నట్టుగా బోధించే వారు ఉన్నారు.
ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే కోపడతారు, తిడతారు. అయినా భయపడవద్దు. చెప్పమన్నవాడు దేవుడు కనుక దేవుడితో ఉంటాడు. ఏ విషయం కూడా దేవుడు చెప్పమన్న విషయాలు చెప్తా ఉన్నాడు. బహుశా కోపం వచ్చి తిట్టుంటారు, కొట్టుంటారు. అయినా నువ్వు భయపడొద్దు, జాడిపోద్దు, నేను నీకు తోడే అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. ప్రియమైన సంఘం, బోధింప తప్పుకోకూడదు. ప్రియమైన సంఘం, మరి ఎందుకు బోధించాలి? పరిశుద్ధ గ్రంథాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎందుకు బోధించాలి? బోధించాలంటే ప్రియమైన సంఘం, పరిశుద్ధ గ్రంథమును తెలిసిన వారు బోధిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు సర్వశక్తి గల దేవుడని, నీతి న్యాయం గల దేవుడని, పరిశుద్ధ గ్రంథ దేవుడని ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న వారికి తెలుసు. ధర్మశాస్త్ర గ్రంథము దానిచ్చేవారికి తెలుసు, లేక బోధించేవారికి తెలుసు. మరి బోధించేవారు తన దేవుడు గొప్ప దేవుడని, ఆయన పరిశుద్ధుడని, నీతి న్యాయం గల దేవుడని, రక్షించగల సమర్థుడని తెలిసి ఉండి కూడా బోధించకపోతే, తెలియని వారు వారికి పాపం ఎలా విడిచిపెడతారు, వారికి అన్యాయం ఎలా విడిచిపెడతారు, వారి దుర్మార్గం ఎలా విడిచిపెడతారు? ఆలోచించేయండి ప్రియమైన సంఘం. అందుకైనా ఈ ధర్మశాస్త్ర గ్రంథం నీవు బోధింప ఏమంటాడైనా తప్పుకోకూడదు, తప్పనిసరిగా బోధించాలి. మరి తప్పుకొని ఎవరన్నారు? మనం చూడండి, పరిశుద్ధ కాలంలో చూసినట్లయితే ఇర్మియా కాలం 48వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్తున్నాడో చూడండి. ఇర్మియా కాలం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగునుగాక. సరిపోతున్నది. అశ్రద్ధ చేయవాడు, అశ్రద్ధగా కనుక ఉన్నది ఉన్నట్టు చెప్పనమాట. మనుషులు చూసి పెట్టడానికి చూడకూడదు. మనుషులు అయ్యో నేను ఎలా చెప్తే నా పక్కన చూద్దానా చూడాలని చూడకూడదు. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడే వాళ్ళు ఎలాగలుగుతారు? ప్రియమైన సంగమా, ఏమండి? అందుకే ఏమవుతారంట? శాపగ్రస్తులు అవుతారంట. ఏమండి? అశ్రద్ధగా చేయవాడు. ఇక మరి అపోస్తలుడైన పౌలు గారు చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడు చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం, 3వ లైన్ చూడండి. అయ్యో నేను అక్కడి నుంచి చదవండి. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోని ఎడల నాకు శ్రమ. సరిపోతున్నారు. ఏమన్నాడంటే ఆయన? నాకు అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఎందుకు ఆయన శ్రమ అంటాడు? ఈ దేవుడు ఎలాంటి దేవుడో తెలుసు, ఎంత గొప్ప దేవుడో తెలుసు, రక్షించడం సమర్థుడు, నీతి న్యాయం ఇచ్చేది బాగా తెలుసు. దాని గురించి తెలియని వారిని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వారు పాపం చూపెడతారు, దుర్మార్గం చూపెడతారు. అంతవరకు వాళ్ళు తెలియని ఆ యొక్క నీతి న్యాయం వాళ్ళు ఏం చేస్తారు? తెలుసుకుంటారు. కాబట్టి వారు కూడా దేవుని యొక్క ఏమండి పిల్లలు ఉండగలుగుతారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. భీమన్ సంఘం, మరి ఎవరు బోధించారు దీన్ని? పూర్వకాలంలో యాజకులు బోధించారు. ఇప్పుడు పాస్టర్ బోధిస్తున్నారు. పాస్టర్లు, యాజకులు, సువార్తికులేనా? ఇంకెవరు బోధించకూడదా అని అంటే ఎవరు బోధించారో ప్రభువు సువార్త ప్రకటిస్తున్న కాలంలో చెప్పాడు ఆయన. మార్కు సువార్త 16వ అధ్యాయం అది చూడండి. 16వ అధ్యాయం 15 మార్కు సువార్త. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సరిపోతుంది. చౌదరి గారు మీరు శిష్యుల్లో చెప్తున్నాడు, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి. సర్వ సృష్టి అంటే లోకంలో ఉన్న వారందరూ భూదిగంతుల వరకు మీరు వెళ్ళి ప్రభు అయిన నీతి న్యాయం యథార్థత పరిశుద్ధుల గురించి చెప్పాడు. మరి ఆ శిష్యులు కనుక యెరూషలేము గురించి పెట్టుకుని ఉండకపోతే ఈరోజు మనం రక్షింపడతామంటారా? లేదు, నా ఇంట్లోనే నేను ఉండాలంటే, నా క్యాంపులో నేను ఉండాలంటే మనం రక్షింపడతామంటారా? ఆలోచన చేయండి. వారు ఆ దేశం నుంచి భూ దిగంత వరకు కూడా ఎన్ని కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు వచ్చినా కూడా వారు స్వార్థ ప్రకటించారు. కాబట్టి మనం ఈరోజు రక్షింపడ్డాం. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఆయన అన్నాడు కదా, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించుడి అని చెప్పి 16 ఏమంటాడు చూడండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధించబడదు. అనగా మీకు చెప్పింది మీరు చెప్పండి, వారితో చెప్పండి. నమ్మితే రక్షింపబడతాం, పాపాలు పోతాయి, నీతిగా యథార్థంగా పరిశోధన జీవిస్తాడు. అతను ఆశీర్వాదం పడతాడు, కుటుంబం ఆశీర్వాదం పడుతుంది. నమ్మకపోతే శిక్ష
విధించబడుతుంది. ఈరోజు ఎంతమంది వెళ్ళి స్వార్థపరుస్తున్నారు? కొట్టట్లేదా, తిట్టట్లేదా, ఇబ్బంది పెట్టట్లేదు, అయినా మాట్లాడారా? మాట్లాడరు. ఎందుకంటే దేవుడి ఇచ్చిన ఆశీర్వాదం కావాలి కష్టాల కంటే. దేవుడికి స్వాతంత్రం కనుక అంతటితోనే ప్రభావం చేయక ఆయన ఆమె చూడండి. మత్తయి సువార్త 28:19. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సరిపోతున్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. దేవుడికి స్తోత్రం గాక. ప్రభు యేసుక్రీస్తు శిష్యులు ఎలాగో అలాగో రక్షింపబడిన వాళ్ళందరూ కూడా ఎవరట? శిష్యులంట. దేవుడికి స్తోత్రం గాక. ఇప్పుడు రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క రక్షణ గురించి తెలియజేయాలి. నువ్వు పనిచేస్తున్న చోట తెలియజేయాలి. ప్రియమైన సంగమా, నువ్వు ప్రయాణం చేస్తున్న చోట తెలియజేయాలి. ఎందుకంటే ఆయన నీతి, జ్ఞానం, యథార్థత, పరిశుద్ధత గల దేవుడు. అవి తెలుసుకుంటారు. ఇప్పుడు ఏమంటే ధర్మశాస్త్ర గ్రంథం లేక పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు బోధించాలి? రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా బోధించాలి. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింప తప్పుకోకూడదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగూ రక్షింపబడిన ప్రతి ఒక్కరి మీద ఆ బాధ్యత ఉంది. రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు అడుగుతాడు, ఫలానా వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాను వెళ్ళి చేయలేదు. నీతో ఉన్నాడు కదా, నీతో నడిచాడు కదా. స్త్రీని అడుగుతాడు, పురుషుని అడుగుతాడు. ప్రతి ఒక్కరిని అడుగుతాడు ఆయన. ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఆయన న్యాయం గల ఆయన సింహాసనం ఎదురు నుంచోవలసి వస్తుంది. కాబట్టి దేవుడు మన యొక్క శరీరంలో శక్తిని, కాబట్టి మన యొక్క శరీరంలో ప్రాణం వచ్చి ఉండగానే మనం మన గురువు వారికి తప్పనిసరిగా ఏం చేయాలి? ధర్మశాస్త్ర గ్రంథంలోని నీతిని, యథార్థతను, పరిశుద్ధతను తప్పనిసరిగా చెప్పాలి. దేవుడికి స్తోత్రం చేయగలుగుతాను. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఒకవేళ చెప్పడం విషయంలో ఎవరన్నా నియమించినా, కొట్టినా, ఇబ్బంది పెట్టినా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన కాదు. కాబట్టి నీకు లేక సువార్త ప్రకటించిన వారికి ఆయన బహుమానం సిద్ధపరిచి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అపోస్తలుడు ఏమన్నాడే? అయ్యా, మేము సంస్థ విడిచిపెట్టి మమ్మల్ని అమ్మనించామే, మాకేం దొరుకుతుందంటే ఆయన పునరుద్ధానమందు ఇశ్రాయేలు 12 సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఎవరిని విడిచిపెట్టాడు? వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడు. ఆయన అంటాడు కదా, ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింప తప్పుకోకూడదు. అంతేకాదు, దానిలో రాయబడిన వాటన్నింటినీ చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దేవాలయము దానిని ధ్యానించి అవుతాం. రెండవది, దానిలో రాయబడినవన్నింటినీ బోధించడం మాత్రమే కాదు. కాబట్టి ఓన్లీ బోధిస్తేనే సరిపోదు. దాంట్లో ఉన్న అన్నింటినీ అట ఏం చేయాలంటే దేవాలయము ధ్యానించాలంటే ఎవరైతే బోధిస్తారో వాళ్ళు, అనగా యాజకులు కావాలి, పాస్టర్లు కావాలి, రక్షింపబడిన వారు కావాలి, చెప్పడమే కాదు ఆ పరిశుద్ధ గ్రంథం గురించి తెలిసి ఉండాలి. పూర్తిగా ధ్యానించాలి. ధ్యానించినప్పుడే కదా తెలిసేది. ధ్యానించినప్పుడే కదా తెలిసేది. అలాగూ చేస్తేనట అప్పుడట మూడు, నీ మార్గం వదిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. నువ్వేది చేస్తావు, నువ్వే పని కూడుకుంటావు, నువ్వు ఏ ఉద్దేశం కలిగి ఉంటావో అదంతా కూడా దేవుడు ఏం చేస్తాడంట? సఫలపరుస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. చక్కగా ఎలా ఉంటాడంటే, అవండి నీ మార్గం వదిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. వెళ్ళే మార్గం అంతా కూడా ఆయన వదిల్ల చేస్తాడు. ఎందుకంటే మోషేకు తోడే ఉన్న దేవుడు యెహోషువకు తోడు ఉన్నాడు. యెహోషువకు తోడు ఉన్న దేవుడు ఎవరైతే ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రకటిస్తారో, ప్రకటించడమే కాకుండా అవండి దేవాలయంలో ధ్యానిస్తారో వారినట వదిలి చేస్తారట, వారికి తోడుగా ఉంటాడట. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఈ యెహోషువ ప్రభు చెప్పినట్లుగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించడమే కాకుండా దేవాలయంలో దానించి ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని, కనాను దేశంలో ఉన్న ప్రతి పట్టణాన్ని, ప్రతి పనిని, ప్రతి ప్రదేశాన్ని, అది ఎంత పెద్ద పట్టణమైనా సరే, ఆ దేశంలో ఉన్న రాజు ఎంత బలవంతుడైనా సరే, ఎన్ని రథాలైనా సరే, దేవుడిని యెహోవా తోడుగా ఉండడం వల్ల ఒక్కొక్క పట్టణాన్ని జయించి ఒక్కొక్క గోత్రానికి ఇస్తుండేవాడు. ఒక్కొక్క పట్టణాన్ని జయించి ఒక్కొక్క గోత్రానికి ఇస్తూ అలాగూ కనాను దేశం అంతా కూడా జయించి
12 గోత్రకర్తలకు ఆయన దేవుడు యెహోవా మాటను బట్టి పంచి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఎందుకు అని అనగా దేవుడు యెహోవా ఈయనకి ఏమన్నాడు? తోడే ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిర్భరము కలుగు ధైర్యంగా ఉండు, దిగులు పడకము జడికము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడు యెహోవా నీకు తోడే ఉండును. ప్రభువు చెప్పినట్లుగా చేశాడు. దేవుడు యెహోవా అతనికి తోడుకున్నాడు. కాబట్టి ప్రియమైన సంగమా, కనాను దేశమంతా కూడా అతను జయించాడు. జయించిన తర్వాత అతనితో పాటు ఆ ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఉన్న ముఖ్యులైన పెద్దలు, యుద్ధ వీరులు కూడా ఆయనతో పడుతున్నారు. అందరినీ జయించేసిన తర్వాత, ఆ రాజులందరినీ జయించేసిన తర్వాత, ఆ రాజ్యాలన్నీ కూడా వీరు సొంతం అయిపోయిన తర్వాత, అప్పుడు ఆ యుద్ధ ఆయన ఒక మాట అంటున్నాడు. చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14 నుండి 14-15 వచనాలు. కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగదోసి యెహోవాను సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని, మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకునుడి. మీరెవరిని సేవింప కోరినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. యెహోవాను సేవించదమని దేవుడికి స్తోత్రం కలుగుగాక. యుద్ధం వాళ్ళందరూ దేశాన్ని స్వతంత్రం చేసుకున్నారు. నెమ్మదిగా ఉంది. యుద్ధ వీరులందరూ వెళ్ళిపోయి సమయోచిత వారి గోత్రాలు వారి యొక్క స్థలాన్ని వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో వాళ్ళందరితో అన్నాడు, దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని ఈ కనాను దేశంలో అమోరీయుల దేవతలు కానీ లేకపోతే ఐగుప్తులో ఉన్న దేవతలు కానీ సేవించారేమో ఇష్టం, సేవించండి. అయితే నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించు అనగా ఆయన ఏదైతే చెప్పాడు ఆయన నీతి, ఆయన కట్టల గురించి, ఆయన విధుల గురించి, ఆయన ఆజ్ఞల గురించి ఆయనను మేము సేవించదము. నేను నా ఇంటి వారు నీతి సూర్యుని కొలుతుము. నేను నా ఇంటి వారు నీతి సూర్యుని కొలుతుము. దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను చేతుము. దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను చేతుము. నేను నా ఇంటి వారు నీతి సూర్యుని కొలుతుము. అనుదినమున ప్రభుని తలచుచు హృదయమును ప్రార్థింతుము. అనుదినమున ప్రభుని తలచుచు హృదయమును ప్రార్థింతుము. అనవరతగా ప్రభునికి నమస్కరించుచు కలుగుము. అనవరతగా ప్రభునికి నమస్కరించుచు కలుగుము. నేను నా ఇంటి వారు నీతి సూర్యుని కొలుతుము. నేను నా ఇంటి వారు నీతి సూర్యుని కొలుతుము. వేద వాక్య పఠనముందు విశుద్ధ సంగతులుందుము. వేద వాక్య పఠనముందు విశుద్ధ సంగతులుందుము. ఆదరంబున దైవ చిత్తం అనుసరించుచు నడుతుము. ఆదరంబున దైవ చిత్తం అనుసరించుచు
యోగం అన్నాడు కదా, మీరు ఎవరన్నా సేవించండి, కానీ నేను నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవించము. ఆయన ధర్మశాస్త్రమును మేము బోధించినా తప్పిపోము. బోధించినవే కాదు, మేము దానిస్తాము, దాని ప్రకారం మేము జీవిస్తాము. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ప్రియమైన సంఘమా, ఒక మాట అడుగుతున్నా చెప్పండి. ధర్మశాస్త్రం తెలిసిన వారు బోధించడమే కాకుండా జానించాలట. జానించమని ఏడు తెలిసాడు ప్రియుల. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించు అంటే తన కుటుంబాన్ని అంతటి కూడా ధర్మశాస్త్రం తెలుసుకున్నా, తన పిల్లలు తెలుసుకున్నా. ఈయన అన్నాడు కదా, ప్రార్థన చేద్దాం మా కుటుంబం అంతా పరిశుద్ధం చేస్తాం, మా కుటుంబం అంతా కూడా దైవ చిత్ర ప్రకారం జీవిస్తాం అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా మన ఇంట్లో? మన పిల్లలు చదువుతున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నారా? మన పిల్లలు ప్రార్థిస్తున్నారా? ప్రియమైన సంఘమా, అందుకనే దేవుడైన యెహోవా ఆయన ఏమన్నాడంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింపు తప్పకూడదు, దానిలో వ్రాయబడిన అన్నింటినీ చేయటకు నువ్వు జాగ్రత్త పడినట్టు దేవరాత్రము దానిని ధ్యానించవలను. అనగా పడుకున్న పిల్లలు లేకపోతే నాయన ఆయన ధర్మశాస్త్ర గ్రంథంలో ఆయన ఆజ్ఞలు ఏమున్నాయంటే టకటక చెప్పాలి. అందుకే దేవుడైన యెహోవా వాళ్ళతో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం చెప్తున్నాడు. ముగిస్తున్నాను నేను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారుల పాటను అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. చూచినగా వాటిని చేతి కట్టుకోవలను. అవి నీ కన్నుల నడుమ బాసికల వల్లే ఉండవలను. నీటి ద్వారపదల మీద, నీ గౌరవుల మీద వాటిని వ్రాయవలను. దేవుడికి స్తోత్రం కలుగుగాక. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవుడికి స్తోత్రం. ఇలాగూ ఆయన ధర్మశాస్త్ర గ్రంథంలో ఇవన్నీ కూడా జ్ఞాపకం ఉంటే త్రావం లేనప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైనా పని చేస్తున్నప్పుడు దేవుడి మాట జ్ఞాపకం రావాలి. అలా చూస్తే మోషేను దీవించిన దేవుడు ప్రియమైన సంఘమా నిన్ను నన్ను దీవిస్తాడు. యెహోషువను దీవించిన దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు. ప్రియమైన సంఘమా అలా చేద్దాం. దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం పొందుకుందాం. అలాంటి కృపలో దేవుడు మనం భద్రపరచును గాక. ఆమేన్.